మదన్ మోహన్ మానిపాటి వెనకాల నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు రమణారావు అలియాస్ రామ్. ఇతను ఇటు సుభాష్ కి పెట్టిగా స్పైగా ఉన్నాడు, అటు అతనికి స్పైగా ఉన్నాడు. ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత, ఎందుకంటే నా ప్రతి మూమెంట్, నేను ఇక్కడెక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా, ఆయప్ప హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్, నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయప్పకు తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తా ఉన్నాడో కూడా ఆయప్పకు తెలిసిపోతా ఉంది. నన్ను ఆయన మెసేజ్లన్నీ పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే యూ హ్యావ్ ఏ గుడ్ స్పై హియర్. ఇంత 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 రౌండ్ సర్కిల్ లో నా లైఫ్ అనేది లీడ్ అయింది, అది మీరు అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో సార్, ఇప్పుడే చూసారు కదా మీరు మెసేజ్. ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా ఏమో, మరి ఏముండొచ్చో నాకు తెలియదు. నేను ఎలా చెప్తాను సార్, ఉండొచ్చేమో, నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏముండే, నాకు ఎలా తెలుసు. 30 లక్షలు నాకు ఇచ్చాడు. సార్ ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటేనండి, మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో, సిస్టర్ అనుకుంటారో, లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారో, లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో, కనీసం హ్యూమన్ రైట్స్ అంతా ఉన్నాయండి నాకు, అట్లీస్ట్ దానన్నా కాపాడండి. ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తా ఉన్నా, రేపు పొద్దున బయటకు పోయి నేను ఎట్లా మోహన్ చేయించాలా, ఎట్లా ఉద్యోగం చేయాలా? పులిస్ స్టాప్ పెట్టారు, పులిస్ స్టాప్ పెట్టేశారు సార్, మీరే పులిస్ స్టాప్ పెట్టేశారు. విజయసాయి రెడ్డి సార్ ఫోటో, ఒక్క నిమిషం, నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. నేను యాజ్ ఎ ట్రైబ్ గా నేను సక్సీడ్ అయ్యాను నా లైఫ్ లో. ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని, ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు, చాలా బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అయినా సరే నేను లా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం, నేను మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా. నేను ప్రాక్టీస్ చేసుకుంటానే, ఇంటర్న్షిప్ చేసుకుంటానే నేను చదువుకున్నా. సార్ నాకు సుభాష్ తో కనుక ఏమైనా ఇష్యూ ఉన్నా, సుభాష్ కి నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను. దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే నా రిలేషన్ ని ఉన్నాయి చూపించాను సార్. నా రిలేషన్ ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, బిడ్డకి తండ్రి కావాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంటర్ ఎపిసోడ్ లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్, విజయసాయి రెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు. కానీ అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని, ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు.